రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. 6 సంచికల క్వార్టర్ ఫైనల్స్లో ఇది మొట్టమొదటి సంచిక. 2 బృందాలుగా విడిపోయి మొత్తం 12 మంది పోటీ పడుతున్న ఈ క్వార్టర్ ఫైనల్స్లో, అంటే ఒక్కొక్క బృందానికి 6 ఉంటారనమాట. మొదటి 4 సంచికలు ముగిసిన తర్వాత తక్కువ మార్కు వచ్చిన 2, 6వ సంచిక అనంతరం మరో 2 నిష్క్రమించడం జరుగుతుంది. ముందుగా ఈ మొదటి బృందానికి మీ హృత్పూర్వక ఆశీస్సులు అందజేయండి. శుభం, ఆల్ ద బెస్ట్ టు యూ. ఈ సంచికని ప్రత్యక్షంగా చూడడానికి వచ్చిన మీ అందరికీ, పరోక్షంగా చూస్తున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభస్వాగతం. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3, 4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలను అందిస్తున్నారు గోదావరి HDPE పైప్స్ వారు. అలాగే ప్రతి సంచికలోనూ ఉత్తమ ప్రతిభ చూపిన వారికి 10,000 రూపాయలు, కార్యక్రమం నుండి నిష్క్రమిస్తున్న ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు నగదు బహుమతిగా అందిస్తున్నది కూడా గోదావరి HDPE పైప్స్ వారే. వారి వదాన్యతకు తర్వాత ఈ ధారావాహికలో నాకు, మా వాద్య బృందానికి, మొత్తం పిల్లలందరికీ అందమైన దుస్తులను బహుకరించిన CMR అండ్ MVR మాల్స్ వైజాగ్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా ఈనాటి మన ముఖ్య అతిథికి సంబంధించిన ఓ నఖ చిత్రాన్ని మీ ముందుంచుతున్నాను. ఈనాటి మన ముఖ్య అతిథి ప్రముఖ సంగీత కళాకారులు, సినీ సంగీత దర్శకులు, వీణా, మ్యాండలిన్, సంతూర్, హవాయన్ గిటార్ వాదనలో నిపుణులు శ్రీ M. సుబ్రహ్మణ్యరాజు గారి ద్వితీయ పుత్రులు శ్రీ M. కుమార్. 1957లో జన్మించిన ఈ ప్రతిభాశాలి 16 ఏళ్లకే చదువు ముగించుకుని ప్రముఖ గిటారిస్ట్ పూర్ణచంద్రరావు గారు, అంటే S. రాజేశ్వరరావు గారి 2వ అబ్బాయి, వారి శిక్షణలో గిటార్ వాదనకు శ్రీకారం చుట్టారు. చెన్నైలోని ప్రఖ్యాత క్లాసికల్ గిటారిస్ట్ శ్రీ తంగదురై దగ్గర పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. రిథమ్ గిటారిస్ట్గా మొట్టమొదటిసారి 1975లో ఫిల్మ్ రికార్డింగ్లో పాల్పంచుకున్నారు. తదనంతరం సంతూర్ వాదనలో ఆరితేరి విశ్వవిఖ్యాతిని సంపాదించారు. ప్రముఖ స్వరకర్తలు శంకర్ గణేష్ ఆశీస్సులతో సినీ రంగంలోకి ప్రవేశించిన శ్రీ కుమార్ వారి దగ్గరే 800 చిత్రాలకి, తర్వాత ప్రముఖ సంగీత దర్శకులందరి దగ్గర ఇంతవరకు మొత్తం కలిపి దాదాపు 2,000కు పైగా చిత్రాలకు వాద్య సహకారాన్ని అందించారు. ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడ్డారు. ప్రతి కన్నడ సినిమాలో సంతూర్ అంటే కుమార్ గారి వాదనే వినపడుతుంది మనకు. ఆ ప్రతిభామూర్తిని ఆత్మీయంగా మీ అందరి హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. వీళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్యం గారి దగ్గర పనిచేస్తూ, ఆ తర్వాత విశ్వనాథన్ రామూర్ గారితో కలిసి, ఆ తర్వాత చక్రవర్తి గారి దగ్గర వీణ, మ్యాండోలిన్, బ్యాంజో, గిటార్, అసలు సంతూర్ అన్న వాద్యాన్ని మీ నాన్నగారే మొట్టమొదటిసారి దక్షిణ భారతదేశానికి తీసుకొచ్చారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. నేను పాడిన కొన్ని వేల పాటలకు ఆయన సహకారాన్ని అందించారు. రాజుగారు ముఖ్యంగా స్పెషలిస్ట్ ఏంటంటే, విశ్వనాథన్ రామూర్తి గారు, విశ్వనాథన్ గారు కంపోజ్ చేసిన సినిమాలన్నిటిలో యోడ్లింగ్ కనుక ఉంటే ఆయనే ఆ యోడ్లింగ్. యోడ్లింగ్ అంటే కిషోర్ కుమార్ గారు దాంట్లో చాలా ప్రముఖులు. అది స్విట్జర్లాండ్ నుంచి వచ్చిందంటారు ఆ గాత్రంతో అలా పాడడం. దాంట్లో ఆయన నిష్ణాతులు. ఆయన సినిమాల్లో ఆ యోడ్లింగ్ ఏ ప్లేబ్యాక్ సింగర్ పాడినా, కోర్స్ నేను వచ్చేంత వరకు ఏ ప్లేబ్యాక్ సింగర్ పాడినా వాళ్ళకి యోడ్లింగ్ రాదు కాబట్టి రాజుగారు మాత్రమే చేసేవారు. విజిల్ ఏదున్నా కూడా ఆయనే స్పెషలిస్ట్. అన్ని విజిల్స్ కూడా, అంటే అంత శృతి సుభగంగా అన్నీ
అన్ని లక్షణాలు ఏ వాద్య సహకారం అందించినా, విజిల్ వేసినా, యోడ్లింగ్ చేసినా చేసేవారు. ఇవి కాకుండా మన కర్ణాటక సంప్రదాయ సంగీతానికి సంబంధించిన పాటలు ఏమన్నా ఏ గాయకుడు పాడినా, ఏ గాయని పాడినా కొన్నకోళ్ళు వచ్చినప్పుడు, అంటే జతులు చెప్తారు కదా, అవన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఆయన చేసేవారు. వీళ్ళందరూ చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. ముగ్గురు కొడుకులు కూడా సంతూరు వాదనలో ప్రఖ్యాతిగాంచారు. ముగ్గురు కూడా చాలా బిజీ ఆర్టిస్టులు. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం పదనుగ మంచి కూర నలపాకము చేసిన నైనను అందు నింపొదవెడు ఉప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. మనిషి ఎంత చదువుకున్నా రసగ్రహణ శక్తి లేకపోతే ఆ విద్య, విజ్ఞానం వ్యర్థం. బుద్ధిమంతులు అతని విద్యను మెచ్చుకోరు. మంచి కూరను చాలా రుచిగా నలపాకంలాగా వండిన ఆ కూరలో ఉప్పు లేకపోతే రుచి ఉండదు కదా. మామూలు మాటలతో జీవిత సత్యాలను వెలువరించిన మారన వెంకయ్య కవి రాసిన భాస్కర శతకంలోని ఈ పద్యం. ఉదాహరణ చెప్పాలంటే బడే గులాం అలీ ఖాన్ గారు వేదిక మీద కూర్చుని అద్భుతమైన టుమ్రీ పాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న జనానికి అసలు ఏమీ అర్థం కాకుండా నోళ్లు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటే ఎంత గొప్పగా పాడి ప్రయోజనం ఏముంది? ఎంత గొప్ప విద్వాంసుడైనా రసజ్ఞత కలిగినటువంటి చూసేవారు, వినేవారు, శ్రోతలు ఉంటేనే ఆ సంగీతానికి ఎలా రక్తి కలుగుతుందో, ముక్తి కలుగుతుందో, అలాగే చదువు ఎంత ఉన్నా కూడా రసజ్ఞత లేకపోతే, సంస్కారం లేకపోతే ఆ చదువు ఉప్పు లేని కూర లాంటిది అని అర్థం. విన్నందుకు ధన్యవాదాలు. ఇది ద్విగళ గీతం సంచిక, అంటే డ్యూయెట్ సంచిక అన్నమాట. ప్రియ మన ముందరికి వస్తోంది. ముందు ఆహ్వానిద్దాం అమ్మాయిని. మీతో కలిసి పాడడానికి ఎవరిని ఎంపిక చేసుకుంటున్నారు? నాగార్జున. అక్కినే నాగార్జున కాదు, ఆయన పాడతారని నాకు తెలియదే. లెట్స్ ఆల్ వెల్కమ్ నాగార్జున. రండి. నాగార్జున ఆవిడకి సపోర్ట్ చేయడానికి వచ్చిన సింగర్, కానీ ఆవిడ పాడేటటువంటి పాటకే నేను మార్కులు ఇవ్వడం జరుగుతుంది, కానీ నాగార్జునకు మార్కులు వేసేది ఏం లేదు. అది మీరు పాడుతున్నప్పుడు అది వేరే విషయం. కానీ ఇంకో చిన్న విషయం కూడా ఉంది. మీరు ఎంత బాగా పాడితే అమ్మాయి అంత బాగా పాడుతుంది. కాబట్టి యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్ టు మేక్ హర్ సింగ్ బెస్ట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్. ప్రియా నాగార్జున ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం శ్రేయా ఘోషాల్, కార్తీక్. ఎవడు సినిమా నుంచి నీ జతగా నేనుండాలి. నీ కథగా నేనే మారాలి.
వస్తే వద్దామనుకున్నా పడుకోవే పైగా తిడతావే లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే వదిలేస్తావా నన్నిలా? నీలో కన్నా కంటే ఇంకేదో ఉందంటే నమ్మే మాటలా నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నీ నిండాలి, నీ కథగా నేనే మారాలి. తెలిసి తెలియక వారింది నీ నడువంపుల్లో నలిగింది నా చూపు ఏం చేస్తాం చెప్పు తోచని తొందర పుడుతోంది, తెగ తుంటరిగా నన్ను నెడుతోంది నీ వైపు, నీదే ఆ తప్పు. నువ్వంటూ ఏవేవో అనుకుంటూ వేడిగా ఉండలేముగా దూరంగా పొమ్మంటూ దూరాన్ని తరిమేస్తూ మొక్కతవ్వాలిగా. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నేనిండాలి, నీ కథగా నేనే మారాలి. నీ నీడై నే నడవాలి, నీ నిజమై నే నిలవాలి, నీ ఊపిరి నేనే కావాలి. ధన్యవాదాలు ప్రియా, సార్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. టెంపో మాత్రం నేను చూసుకో. ఆ తర్వాత సెకండ్ బీజియం వచ్చే మునుపు ఒక లింక్ లాగా తీసుకొస్తున్నారు, అక్కడ కొంచెం చేరట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అర్జున్. ఎక్సలెంట్ సపోర్ట్. యూ హ్యావ్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ హర్ క్యాపబిలిటీస్. అది చాలా ముఖ్యం. మన ఇబ్బంది పెట్టి అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా మంచి సపోర్ట్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ రెండర్డ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. చాలా హాయిగా. ముందు ది బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, అసలు డైనమిక్స్ కావాల్సింది ఫస్ట్ లెటర్లోని నీ జతగా నీ, అది చాలా హాయిగా అంటున్నారు, చాలా బాగా అంటున్నారు. అది చాలా బాగుంది. అండ్ ఆల్ ది వే ది రెండిషన్ అదర్వైజ్ వాజ్ ఎక్సలెంట్, ఆల్మోస్ట్ ప్రొఫెషనల్. వెరీ వెరీ థ్యాంక్ నైస్. యూ సార్. ఇందులో మీకు నచ్చిన లైన్స్ ఏమైనా ఉన్నాయా? కల్లోకి వస్తామనుకున్నా చదవండి చదవండి. రాలేదే జాడైనా లేదే. దానికి అతను చెప్పిన రిప్లై కూడా సీతారాముడు రాసిన పాట. నేను ఎగ్జాక్ట్లీ అదే నోట్ చేసి పెట్టాను. ఎంత మంచి థాట్ చూడండి. కల్లోకి వస్తావు అనుకున్నా, తెల్లారులు చూస్తూ కూర్చున్నా, రాలేదే జాడైనా లేదే. కల్లోకి రావాలంటే నిద్రపోవాలి. అసలు నిద్రపోకుండా తెల్లారులు చూస్తూ కూర్చుంటే కళ ఎలా వస్తుంది, కల్లోకి ఎలా వస్తాడు? దానికి అబ్బాయి ఏమంటాడంటే, రెప్పల బయటే నేనున్నా, అవి మూస్తే వద్దామనుకున్నా, పడుకోవే పైగా తిడతావే. హౌ బ్యూటిఫుల్లీ రిటర్న్. అది విరోధాభాసం అంటారు దాన్ని, ఆ అలంకారాన్ని. ఎవ్రీబడి రైట్స్ గుడ్, బట్ సమ్ పీపుల్ హ్యావ్ సమ్ స్పెషాలిటీ. అది వాళ్ళు వాడే పెన్లోనో ఇంక్లోనో ఉండదు, ఇక్కడ ఉంటుందన్నమాట. అది వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు సీతారాం శాస్త్రి. అండ్ బ్యూటిఫుల్లీ కంపోజ్డ్ బై దేవిశ్రీ ప్రసాద్. అతనికి ఈ స్కేల్ చాలా ఇష్టం. అందులో అది గిటార్ కాంబినేషన్లో వచ్చే పోహళ్ళు అన్నీ కూడా చాలా బాగుంటాయి. అతనికి చాలా ఇష్టమైనటువంటివి. ఇది కార్తీక్, శ్రేయ ఘోషల్ బ్యూటిఫుల్గా పాడారు. మంచి పాట. మంచి పాటతో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మీ ఇద్దరికి, మీకు మీకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చిరంజీవి శిరీషను
వెల్కమ్ శ్రీ సూర్యకార్తిక్, లేడీస్ అండ్ జెంట్మెన్. వెల్కమ్ టు యూ బోత్. శిరీష ఎంపిక చేసుకున్న పాట రచన సాహితీ, సంగీతం తమన్, గానం శ్రేయ ఘోషాల్, శంకర్ మహాదేవన్. రామయ్య వస్తావయ్య సినిమా నుంచి నేనెప్పుడైనా అనుకున్నాను. నేనెప్పుడైనా అనుకున్నానా, కనురెప్ప మూసి కలగన్నానా, పెను ఉప్పెనల్లెయద ఉప్పొంగేనని ప్రేమలో. కనులు కనులు కలిసే కలలే అలలై ఎగిసే, మనసు మనసు మురిసే, మధువై పెదవే తడిసే, తెరలే తొలిగే సొగసే, కురులే విరులై విరిసే. నేనెప్పుడైనా అనుకున్నానా, కనురెప్ప మూసి కలగన్నానా, పెను ఉప్పెనల్లెయద ఉప్పొంగేనని ప్రేమలో. వన్ని ముస్తాబు చేసుకోనా, చెలి నీకు కాశ్మీరాలా చలే పంచనా. ఇంటికింపైన రూపు నీవై, కంటిరెప్పైన వేయ నీవే. రెండు కౌగిళ్లలో రెండు నా కళ్ళలో నిన్ను నూరేళ్లు బంధించనా. కనులు కనులు కలిసే కలలే అలలై ఎగిసే, మనసు మనసు మురిసే, మధువై పెదవే తడిసే, తెరలే తొలిగే సొగసే, కురులే విరులై విరిసే. నేనెప్పుడైనా అనుకున్నానా, కనురెప్ప మూసి కలగన్నానా, పెను ఉప్పెనల్లెయద ఉప్పొంగేనని ప్రేమలో. మనసు పన్నీరులన్నీ నేనై, వసంతాల వలసి పోదాం సుఖాంతాలకే. సంట సందేళ్లన్నీ నీవై, కొంటె సయ్యాటలన్నీ నేనై. నువ్వు నా లోకమై నేను నీ మైకమై, పోదాము ఈనాడేలా. కనులు కనులు కలిసే కలలే అలలై ఎగిసే, మనసు మనసు మురిసే, మధువై పెదవే తడిసే, తెరలే తొలిగే సొగసే, కురులే విరులై విరిసే. నేనెప్పుడైనా అనుకున్నానా, కనురెప్ప మూసి కలగన్నానా, పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో. శ్రీష ఒకటి పల్లవి పడుతూ. గోవంత గుండెలో ఇన్నాళ్ళు అంత సవడి రాలేదు, అంత సందడిగా అలసడి రేగేనెందుకు. పిచ్చి దాసి ఉందా నీకు? ఇది ట్యూనింగ్ మాత్రం కొంచెం తక్కువ ఉంది. ట్యూనింగ్ మాత్రం మిగతా అన్ని బాగుంది, పర్ఫెక్ట్. పైన పాడుతున్నప్పుడు ఇప్పుడు ఆయన ఎందుకు అడిగారంటే, ఒక చిన్న నూలు వాసి ఫ్లాట్గా ఉంది పైన, ఇంకా కొంచెం ఎనర్జీ వేస్తే కానీ కరెక్ట్ లెవెల్కి పోదన్నమాట. అది దట్ ఈస్ ది. అలాగే చరణంలో నిండు కౌగిళ్లలో అక్కడి నుంచి ఒకసారి పాడమ్మా. నిండు కౌగిళ్లలో రెండు నా కళ్ళలో, నిండు కౌగిళ్లలో రెండు నా కళ్ళలో. ముందు స్లోగా పాడు, నేను పాడినట్టు ఇప్పుడు. నిండు కౌగిళ్లలో కౌగిళ్లలో కౌగిళ్లలో. ఇది కరెక్ట్.
ఎంత తేడా ఉంది చూడు. తర్వాతది రెండు నా కళ్ళలో. ఇప్పుడు మామూలు టెంపులో పాడు. 1 2 1. నిండు కౌగిళ్ళలో రెండు నా కళ్ళలో నిన్ను నూరి. పైన కరెక్ట్ గా వస్తే రే 2 దగ్గరకు వచ్చేసరికి అది కలగట్లేదు అనమాట. లోవర్ నోట్ పర్ఫెక్ట్ గా ఉండాలి, పైన ఉండాలి. నిండు కౌగిళ్ళలో రెండు నా కళ్ళలో. లోవర్ నోట్కి వస్తున్నప్పుడు ఎలా జాగ్రత్తగానో, పైకి వెళ్తున్నప్పుడు కొంచెం పంచ్ ఎక్కువ ఇస్తే అది కరెక్ట్గా చేరిపోతుంది అనమాట. ముందుగా ఆ దర్శకుడికి, సంగీత దర్శకుడికి నేను నమస్కరిస్తున్నాను కృతజ్ఞతలతో. ఎందుకంటే సాహితీ ఎంత మంచి కవి అంటే కేవలం ఆయనని ఏదో మాండలికాలు ఉన్న పాటలకి లేకపోతే జానపద గీతాలకి మాత్రమే ముద్ర వేసి వదిలేశారు ఆయన్ని. కానీ ఇలాంటి పాటలు కూడా రాయగలనని ఎంత చక్కటి మాటలు రాశాడు ఈ పాటలో కూడా. హీ వాస్ రిటన్ ఇట్ బ్యూటిఫుల్లీ. సాహితీ చాలా సీనియర్ కవి కూడా, అతను చాలా మంచి కవి. మంచి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తర్వాతి అబ్బాయి ప్రమోద్ కుమార్. బాగున్నారా ప్రమోద్? బాగున్నాను సార్. ఎవరు మీ పార్ట్నర్ ఇప్పుడు? స్వాతి గారు సార్. స్వాతి ఇప్పుడు ఈ సిరీస్లో పాడుతున్న అమ్మాయి కదా? అవును సార్. రామ్మా. ప్రమోద్ కుమార్ ఎంపిక చేసుకున్న పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం మణిశర్మ, గానం కార్తీక్, మహాలక్ష్మి అయ్యర్. పోకిరి సినిమా నుంచి చూడొద్దంటున్నా అన్న పాట. అరే 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 అరే. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా. వద్దంటున్నా వస్తూనే ఉంటా, కలకాలం నీ కౌగిలి నా ఇల్లనుకుంటా. వచ్చేనా వచ్చేనా మౌమాటం ఇంక మనకేలా, వచ్చేనా వచ్చేనా ఆరాట మీద కలిగేలా. వచ్చేవా వచ్చేవా ఒట్టెట్టి నిన్ను పిలవాలా, వచ్చేవా వచ్చేవా వచ్చేవా. సడియో 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 నేనే వస్తానుగా, ఒడిలో 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 చోటి ఇస్తానుగా. సరియో 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 నువ్వే కావాలిగా, సరియో 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 నాకే ఇల్లాలిగా. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా. ఒకరికి ఒకరం చెరిసగమనుకుంటా, కాసేపైన కనబడకుంటే కలవరపడుతుంటా. పక్కన నువ్వే ఉన్నావనుకుని పొరబడిపోతుంటా, నిద్రలోన తలగడకెన్నో ముద్దులు పడుతుంటా. ఎదురుగ్గా ఎవరున్నా ఎద నిండా నువ్వంటా, ఎవ్రీడే ఓసారైనా కన్ఫ్యూజ్ అవుతుంటా. చుట్టూరా ఎందరో ఉన్నా ఒంటరి నవ్వుతుంటా, నువ్వు లేని లైఫే బోరని ఫీల్ అయిపోతుంటా. వచ్చేవా వచ్చేవా ఒట్టెట్టి నిన్ను పిలవాలా, వచ్చేవా వచ్చేవా వచ్చేవా. సడియో 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 నేనే వస్తానుగా, ఒడిలో 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 చోటి ఇస్తానుగా. సరియో 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 నువ్వే రావాలిగా, గడియో 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 నేనే తీస్తానుగా. डोले से मार है तो ढोल से हाँ, डोले से मार है तो ढोल से हाँ, डोले से मार है तो ढोल से हाँ, डोले से मार है तो ढोल से हाँ. Shake lala, shaka lala, shake lala, shaka lala. 1 2 cha cha cha.
shake lala, shaka lala, shake lala, shaka lala, chan 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 chan. ఎన్నాళ్ళైనా వీడని బంధం మనదేననుకుంటా, చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా. నీ వెనకాలే ఒక్క అడుగు వేయాలనుకుంటా, నీ చేతుల్లో బందీనయ్యే భాగ్యం ఇమ్మంటా. నువ్వుంటే ఎవ్వరినైనా ఎదిరిస్తానంట, నీకోసం ఎక్కడికైనా ఎగిరొస్తానంట. నీకన్నా విలువైతే నాకేదీ లేదంట, నీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానంట. వచ్చేవా వచ్చేవా పొట్టెట్టి నిన్ను పిలవాలా, వచ్చేవా వచ్చేవా వచ్చేవా. సడియో 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 నేనే వస్తానుగా, ఒడిలో 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 జోడి ఇస్తానుగా. సరియో 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 నువ్వే రావాలిగా, గడియో 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 నేనే తీస్తానుగా. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంత అందంగా పుట్టావనుకుంటా. వద్దంటున్నా వస్తూనే ఉంటా, కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా. థ్యాంక్ యూ ప్రమోద్ సార్. ఫెంటాస్టిక్ సార్. చాలా బాగుపడారు. థ్యాంక్ యూ సార్. మీకు మైకే అక్కర్లేదు అనుకుంటా. ఏ పిచ్ అయినా పడేస్తారు మీరు, అంత రేంజ్. ఇంకెంతో హై పడతారు పిచ్. సి షార్ప్లో పవర్కు పాడుతుంది. సూపర్ సూపర్ ఫెంటాస్టిక్. నువ్వు మొత్తం చాలా శృతిశుభంగా పాడావు, ఎక్కడ ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. ముందు ఫస్ట్ పల్లవి చాలా శృతిలో పాడినందుకు నీకు ధన్యవాదాలు చెప్పాలి. కారణం ఏంటంటే ఫస్ట్ పల్లవి టోటల్గా ఫ్లాట్గా పాడింది అమ్మాయి. అది వింటూ కూడా నువ్వు కరెక్ట్ శృతిలో పాడు. నేను చాలా టెన్షన్ అయిపోతున్నాను. నాకు స్టేజ్లో ఒకసారి జరుగుతుంటుంది, ఇది ఏం చేయాలో తెలియదు అనమాట. ఇప్పుడు ఈ ఇయర్ ఫోన్లో వినపడుతుంటుంది, లేకపోతే అప్పుడు తీసేసి నేను అక్కడ మళ్ళీ ధ్యానం చేయాల్సి వస్తుంది. బట్ యూ పర్ఫెక్ట్లీ సాంగ్ ఇట్. ఇలాంటి పాటలు కూడా స్ట్రిక్ట్గా ఉండాలి. టెంపోల్ కొంచెం అహెడ్ వెళ్తున్నారు ప్రమోద్, మీరు కూడా లిటిల్ అహెడ్గా వెళ్తున్నారు. టెంపోలో కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. ఆ లక్షణం నాకు కూడా ఉంది. మీరు అహెడ్ వెళ్తారు, నేను కొంచెం డ్రాగీగా పాడతాను, ఎందుకో నాకే తెలియదు. ఇందులో వచ్చిన ఇంకొక ఇబ్బంది కూడా నేను చెప్తాను చూడి. శృతి వల్ల వచ్చే ఇబ్బంది, ఎదురుగా ఎవరున్నా ఎదురండి నువ్వు అంటే అక్కడి నుంచి ఆ నెక్స్ట్ లైన్ కూడా నువ్వు పాడమ్మా, పాడు ఒకసారి. ఎదురుగ్గా ఎవరున్నా ఎద నిండా నువ్వంట, ఎవ్రీడే ఓసారైనా కన్ఫ్యూజ్ అవుతుంటా. చుట్టూరా ఎందరు ఉన్నా ఒంటరి రాదంటా. ఫాల్స్ లో పాడాలి. ట్యూన్ చేసేసిన తర్వాత 2 సార్లు వస్తుంది అన్నారు. ఇక్కడ అమ్మాయికి వస్తుంది కాబట్టి అమ్మాయి పాడడానికి వచ్చినప్పుడు అర్థమైంది ఇది అమ్మాయికి పాడడం చాలా కష్టం అని. అందుకని అక్కడి నుంచి లోవర్ ఆక్టేవ్ పెట్టారు 2 చరణాల్లో. దట్ ఈస్ ది ప్రాబ్లం. మణి ఈజ్ అ వండర్ఫుల్ కంపోజర్ అండి. వాడు కమర్షియల్ పాటల్లో కూడా ఎంత చక్కటి మెలడీ చేశాడు. హౌ బ్యూటిఫుల్లీ హీ కంపోజర్స్. క్లాసికల్ చేస్తాడు, వెస్ట్రన్ మ్యూజిక్ చేస్తాడు, ఫోక్ మ్యూజిక్ చేస్తాడు. ఇది వే హీ పుట్స్ కామన్ మ్యాన్కి కూడా ఒక బీటు ఒక టెంపోతో ఉన్నట్టుగా ఉండాలి. అట్ ది సేమ్ టైం చెవికి ఇంపుగానే ఉంటుంది. అంత బాగా చేస్తాడు మణి. ఎంత చిలిపిగా రాశాడు 2 లైన్లు భాస్కర్ పట్ల. ఎదురుగ్గా ఎవరున్నా ఎద నిండా నువ్వంట, ఎవ్రీడే ఓసారైనా కన్ఫ్యూజ్ అవుతుంటా. ఎదురుగా ఎవరున్నా కూడా వాడి ప్రియురాల్లా కనపడి కన్ఫ్యూజ్ అయితే పళ్ళు రాలగొట్టేస్తారు. రోజుకు ఒక్కసారైనా కన్ఫ్యూజ్ అయిపోయి ఆ అమ్మాయిని ఆ పేరు పెట్టి పిలిచేశారు అనుకోండి, ఎవడరా నువ్వు అంటారు కదా. ఆ చిన్న చిలిపి ఎక్స్ప్రెషన్ తీసుకురావడానికి ట్రై చేశారు. వెరీ మిస్యూస్ ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఎస్ఎస్ఎల్సి సార్. ఇక్కడ ఏ స్కూల్లో? మెడ్రాస్ కేసరి స్కూల్. ఒకటే తెలుగు కూడా అందరు కేసరి హై స్కూల్ నుంచి చాలా మంది మ్యూజిషియన్స్ అందరూ కేసరిలో ఉన్నప్పుడైనా మోహన్ బాబు డ్రిల్ మాస్టర్ రైట్, భక్తవత్సలం అప్పుడు పేరు. చాలా మంది మన బేస్ గిటార్ ప్లేస్ వాసు వీళ్ళందరూ కూడా రాజేశ్వర ఫ్యామిలీ అందరూ మేమంతా క్లాస్మేట్. కోటి గారు మేమంతా క్లాస్మేట్స్. అండ్ యూ వాంటెడ్ టు బికమ్ ఏ మ్యూజిషియన్ బిగినింగ్ నుంచి ఉండాలని ఉందా, లేకపోతే ఇంట్లో ఉంది కాబట్టి అది అలా వచ్చేసింది? అది అలాగే వచ్చేసింది. అది నాన్నగారు ఎందుకురా ఇంతమంది ఉన్నాం కదా నువ్వు చదువుకో అని చెప్పలేదు? చెప్పలేదు. మా ఇంట్రెస్ట్. మీరు ఆర్డర్లో ఎన్నో వాళ్ళు? మీరు 4th. ఫస్ట్ అక్కన అందరు? ఫస్ట్ అన్న లోకేష్. సెకండ్ లోకేష్ ఈజ్ ఆల్సో వెరీ పాపులర్. ఇళయరాజా సార్. ఇళయరాజా దగ్గర సంతూర్ అంతా పర్మనెంట్ గా లోకేష్ వాయిస్తుంటారు. తర్వాత లోకేష్ తర్వాత 2 సిస్టర్స్ ఉన్నారు. 2 సిస్టర్స్. ఆ తర్వాత నేను, మీరు, నా తర్వాత ఇంకో సిస్టర్, లాస్ట్ లో శ్రీనివాస్ ఆల్సో ఇస్ ఎ వెరీ పాపులర్ సంతూర్ ప్లేయర్. అందరూ సంతూర్ అంకితం అయిపోయారు. ఒక్కరోజు కూడా నాన్న చెప్పలేదు స్టిక్ పట్టుకొని ఇలా వాంచింది, ఒక్కరోజు కూడా చెప్పలేదు. అది ఆటోమేటిక్గా అలా వచ్చేసింది. మరి మీరు గిటార్ ఎందుకు నేర్చుకున్నారు? ఫస్ట్ బిగినింగ్ లో ఇళయరాజా సార్ ఎక్స్ప్రెషన్
జీకే వెంకటేశ్వర రికార్డింగ్ వెళ్ళేవాడు నాన్నతో కూడా. ఆయన 2 గిటార్లు వాయిస్తుండేవాళ్ళు. నాన్న అడిగాను, అడిగితే ఏనన్నా 2 గిటార్లు వాయిస్తున్నారు ఆయన అంటే, నువ్వే వెళ్ళి అడుగమ్మా అన్నాడు. అప్పుడు చెప్పాడు వెస్ట్రన్ క్లాసికల్ గిటార్, ఆయన గోల్డ్ మెడలిస్ట్. ఈజ్ టాకింగ్ అబౌట్ ఇళయరాజా. ఇళయరాజా వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో గోల్డ్ మెడలిస్ట్. వాడు ఏ గిటార్ అయినా వాయిస్తాడు. ఒక ఇళయనలా చాలు కదా కంపోజ్. ఆ తర్వాత నేను స్కూల్ డేస్ అయిపోయినాక పూర్ణ గారిలో మేము పక్కన ఆయన దగ్గర వెళ్ళి చేరాను. మీరు ఎల్డామ్స్ రోడ్లో పక్కన ఒకే. నేను కోటి గారు చిన్న అంతా ఒకటిగా కూర్చొని ప్రాక్టీస్ చేసేవాడు. ఆ తర్వాత ఆయన చాలా బిజీ అయిపోయారు పూర్ణ గారు. మళ్ళీ తమాషా ఏంటంటే పూర్ణ అసలు మీకు ఎలా నేర్పించారని ఆశ్చర్యం, అంత బిజీగా ఉండేవారు. అవును, అప్పుడు చాలా బిజీ. ఆయన 12 స్ట్రింగ్ గిటార్ అంటే ఆయన మీరు 10 మాట్లాడితే ఆయన ఒక్క మాట చాలా సాఫ్ట్, చాలా ఆపోజిట్ టు రాజేశ్వరరావు గారు, కోటి అండ్ వాసు అండ్ రామలింగేశ్వరరావు గారు కూడా. వాళ్ళందరిలో చాలా సాత్వికంగా సాఫ్ట్గా ఉండేది ఎప్పుడు పూర్ణచంద్రరావే. చిన్నబాబు అంటాం అతన్ని, పెద్దబాబును రామలింగేశ్వరరావు పెద్దబాబు అంటాం, మిగతా వాళ్ళని పేరు పెట్టి పిలవాలి, ఇంక వేరే లేదు. తర్వాత వచ్చిన వాడిని చిన్న కోటి అంటాం, కోటి ఒకటి ఉన్నాడు కదా. వీళ్ళందరూ బాగా ఆర్టికులేట్గా మాట్లాడతారు, బట్ పూర్ణ అస్సలు మాట్లాడరు, చాలా సాఫ్ట్. మా ఫాదర్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ పూర్ణ గారు. వండర్ఫుల్ మ్యూజిషియన్, వండర్ఫుల్. 12 స్ట్రింగ్ గిటార్ అంటే ఆయన కదా. చాలా సిరిమల్లె పువ్వు ఆయనే వచ్చింది. మీరు గిటార్ నేర్చుకున్న తర్వాత గిటారిస్ట్ గానే పనిచేయడం మొదలెట్టారుకున్నారు. 4 years. అప్పుడు మా అన్నయ్య జతల సంతూరు వంచాడు శంకర గణేష్ దగ్గర. అప్పుడు రాజా గారు స్టార్ట్ అయ్యారు 75లో. సో అప్పుడు అన్నగారు అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ సంతూరు ఎవరు లేరు కదా, ఎవరు లేదు. మళ్ళీ నాన్నగారు ఒకటి తెప్పించి హార్పో సంతూరు అలా కొంచెం అలా మీరే నేర్చుకున్నారు. నేను నేర్చుకున్నాను. అటు తర్వాత కోటోని చైనీస్ ఇన్స్ట్రుమెంట్ తెప్పించాను. చూసింటాను, సంతూర్ లాగానే ఉంటుంది, అది పెద్దది. నేను ఫోటో చూపిస్తాను తర్వాత. అది ఫస్ట్ మీరు పాడిన పాటే నరసింహన్ సార్ది. మేఘం అది మేఘం మేఘం అది మేఘం, చాలా మంచి పాట, వండర్ఫుల్ సాంగ్. ఎంత కంపోజర్ ఆయన, గ్రేట్ వయలినిస్ట్ అండ్ గ్రేట్ కంపోజర్ ఆల్సో నరసింహం గారు. దానికి ఫస్ట్ టైం వాయించారు చైనీస్. ఫస్ట్ సింగపూర్ నుంచి ఆయన ఇన్స్ట్రుమెంట్ తీసుకురమని చెప్పింది, నాకు ఎంకరేజ్ చేసింది ఆయనే. సో ఆయన యూజ్ చేశాడు చాలా. తర్వాత రెహమాన్ సార్ రెగ్యులర్గా యూజ్ చేస్తాడు అది ఇన్స్ట్రుమెంట్. హౌ బిజీ ఆర్ యూ నౌ? ఐఎమ్ టీచింగ్ క్లాసికల్ గిటార్, వెరీ బిజీ బికాస్ ఆఫ్ అరుణ్ డ్రమ్మర్. ఆయన ఇన్స్టిట్యూట్ ఉంది. ఆయన దాదాపు 100 స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ ట్రినిటీ సిలబస్ అప్ టు LTCL. మా గ్యాప్లో రికార్డింగ్స్ కూడా. యశికా మహాదేవ్ రామ్మా. యశికా మహాదేవ్ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, సంగీతం మణిశర్మ, గానం శ్రేయ ఘోషాల్ కార్తిక్. జై చిరంజీవ సినిమా నుంచి మహముద్దెచ్చేస్తున్నావో అన్న పాట. ఎవరు మా పార్ట్నర్? మమన్ సార్. మమన్ మన సిరీస్లో పాడుతున్న అబ్బాయి. రండి మమన్, ప్లీజ్ కమ్. చేస్తున్నావోయ్ మది పోగొట్టేస్తున్నావోయ్, నన్ను ఇస్తానీతో నడిపిస్తావా నాయకా. మహముద్దు చేస్తున్నావోయ్ మది పోగొట్టేస్తున్నావోయ్, నన్ను ఇస్తానీతో నడిపిస్తావా నాయకా. హోరెత్తిస్తున్నావే, తెగ మారా చేస్తున్నావే, బరువంతా నాతో మోగిస్తావా బాలిక. పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా. మహముద్దు చేస్తున్నావోయ్ మది పోగొట్టేస్తున్నావోయ్, నన్ను ఇస్తానీతో నడిపిస్తావా నాయకా. హోరెత్తిస్తున్నావే, తెగ మారా చేస్తున్నావే, బరువంతా నాతో మోగిస్తావా బాలిక. ఆలకిస్తున్నా ఏవి కావాలో వివరించవా. నవనవలాడే నునుపుల్లో లేత పూట పిలిచాక, వయసును ముంచే వరదల్లో ఈత చేత కాదనక. మిసమిసలాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా, సలసలలాడే సరసంలో నన్ను దించక. మహముద్దు చేస్తున్నావోయ్ మది పోగొట్టేస్తున్నావోయ్, నన్ను ఇస్తానీతో నడిపిస్తావా నాయకా. హోరెత్తిస్తున్నావే, తెగ మారా చేస్తున్నావే, బరువంతా నాతో మోగిస్తావా బాలిక.
సరసానికి నువ్వు రావే రావే సల 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 సరసానికి నువ్వు రావే రావే చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే బరుగా పవా సీత కన్నేసి చెలియకి అందనంటావా చేత చేసే లాలింతవా నడుమున ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక ఎగబడి రాకే చెలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే తపనంతా తాళలేని ఒంటరిగా తడబడిపోదా తనువంతా మరువోపగా మహావీర మానస చోర బహుమానంగా తెరిచేరా ఇహ ఏదేమైనా నీదే భారం దేవరా దేశల ఏరా గమనిస్తున్న కళ్ళారా శృతి మించిందమ్మో నీ వారం కిందరా కోరమీసలో కోపం కోరుకుంటున్నా కూడదంటానా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బదిమాలినా ముద్దు చేస్తున్నావోయ్ మది పోగొట్టేస్తున్నావోయ్ నన్ను ఇస్తా నీతో నడిపిస్తావా నాయకా యమహోరెత్తిస్తున్నావే తెగ మారా చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక థ్యాంక్ యూ చాలా బాగా పాడారు మా బిగినింగ్లో ఎందుకు అంత డౌట్స్ నీకు అర్థం కాలేదా కాదు సార్ ఆ, 8 బార్స్ లెక్క పెట్టుకున్నా ఆ. మళ్ళీ ఇంకా ప్లే చేస్తున్నారు నా ఆఫీస్ ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కోరస్ ఆల్సో వెరీ ఫైన్ ఫెంటాస్టిక్ నన్ను ఇస్తా నీతో నడిపిస్తావా నాయక ఉంది కదా నన్ను కాదు నడుము ఇస్తా అది యాక్చువల్గా అది వింటే అది కూడా కొంచెం అలాగే ఉంది పాట వింటున్నప్పుడు కూడా ఇట్ ఈస్ నడుము ఇస్తా నీతో నడిపిస్తావా నాయక మధ్య మధ్యలో ఒక్కొక్క అక్షరానికి సాఫ్ట్ అయిపోతాం ఎందుకో తెలియదు తరి నాని నాని నా తాని నాని నా తరి నాని నాని అది అలా ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు డైనమిక్స్ కావాలి కానీ మనీ అక్షరానికి ఇస్తే ఏదో చల్లో వర్షంలో పాడు అది విషయం అది అలా ఉంది మొత్తం మీద అండ్ అది కొంచెం ఓపెన్గా పాడొచ్చు తల్లి ఈ పాట అది ఎందుకంటే అబ్బాయి దూరంగా వెళ్తుంటే అమ్మాయి అల్లరి పట్టించే పాట సో ఆ అల్లరి నీ ఎక్స్ప్రెషన్లో కనపడుతుంది నువ్వు పాడడానికి చాలా ట్రై చేస్తున్నావు కొంచెం ఓపెన్గా పాడావు అనుకో ఆ ఎక్స్ప్రెషన్ ఏంటని ఇంకా బాగా తెలుస్తుంది తడబడిపోదా తనువంతా తర్వాత ఏంటి తడబడిపోదా తనువంతా బరువోపకా నీకు కాన్షియస్ ఏంటంటే అది సరిగ్గా రాదేమోనని ముందుగానే అనుమానం ఆ అనుమానంలో రావట్లేదు నువ్వు ఫ్లోలో పాడేస్తే వస్తుంది తరనని నాన్న తారన నాన్న తరనా తడబడిపోదా తనువంతా బరువోపకా బరువోపకా అది స్పీడ్లో కూడా రావాలి తర్వాత డా నువ్వు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఏదో ఆ అక్షరంతో నీకు ఇబ్బంది ఉంది అనమాట చైనీస్లకి రా పలకనట్టుగా వాడు రా అంతా లాలాగే పలుకుతాడు అది వాళ్ళకు అలవాటు తడబడిపోదా అని వినపడ మళ్ళీ పాడు తడబడిపోదా కొంచెం చిన్న తడబడిపోదా ముద్దుగా నాన్న కన్నకలాకరి తడబడిపోదా అని క్లీన్గా అనేటట్టుగా చూసుకో దిస్ ఫెలో కాల్డ్ సీతారామ శాస్త్రి అడుగున ఊగే జడగంట తిప్పుకోకే నీ వెనక ఎగబడి రాకే చెలిమంట అని రాశాడు ఎంత బాగా రాశాడు ఆ మాట ఎగబడి రాకే చెలిమంట ఎంత చెప్పినా వెనక అంత వేడిగా ఉన్నావని చెలిమంట అనడం గొప్ప ప్రయోగం అది ఏదైనా పాటని గొప్పగా ఇంకా చక్కగా చెప్పాలని చెక్కి ఎంత టైం తీసుకుంటాడో సీతారామ శాస్త్రి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ సపోర్టింగ్ హర్ ఆల్ ది బెస్ట్ దీప్తి పార్థసారథి మన ముందరికి వస్తోంది దీప్తి గారు ఎంపిక చేసుకున్న పాట రావు జోగేష్ శాస్త్రి గారి రచన మణిశర్మ సంగీతం శ్రేయ ఘోషాల్ కార్తిక్ అగైన్ ఈ కాంబినేషన్లో ఎక్కువ పాటలు వచ్చాయి వెరీ నైస్ లక్ష్యం సినిమా నుంచి చక్కరికేళి పండు నాతో పాటు సహకరిస్తుంది ప్రమోద్ గారు మగ గొంతు రండి నిజమైన మగ గొంతే అతనికి మైక్ ఇవ్వద్దయా, చెప్పాడు మన కుమార్ చెప్పాడు కదా అతనికి మైకే మైకే అక్కర్లేదు.
సరదాగా అన్నానని ఇవ్వకుండా ఉంటే ఎట్లాగా? వెళ్ళు వచ్చే. పెప్పరమెంటు పిల్ల నా ఈడు జోడై నువ్వుండు. తొలి ప్రేమ నేడు నీ పేరులాగా పిలిచింది చూడు. నిజంగా నిజంగా మనసైన వాడు చేయందుకోగా ముందే ఉన్నాడు. నిజంగా నిజంగా ఆ మాటే మళ్ళీ అను. చక్కెరకేళి పండు చక్కెరకేళి పండు నా తోడు నీడై నువ్వుండు. పెప్పరమెంటు పిల్ల పెప్పరమెంటు పిల్ల నా ఈడు జోడై నువ్వుండు. నేనంటే నువ్వంటూ చేతల్లో చూపెట్టు నా మనసు నమ్మేట్టుగా. నాలోనే నువ్వుంటూ నేనన్నది వింటూ సందేహమా వింతగా. వద్దనుకున్న నేను ఊపిరిలా ఉంటాను. ఇద్దరిమంటూ నేనే లేమని నేనంటున్నాను. రాకాసి చూపుతో నాకేసి చూస్తావే నేనరిగిపోనా మరే. మారాణి నవ్వులతో ప్రాణాలు లాగేసి గారాలు పోకే మరి. సరేలే కాని బాబు ఈసారికి ఇలా కానివ్వు. ఎప్పుడు ఎప్పుడు తప్పనిసరిగా చేస్తా ఈ తప్పు. చక్కెరకేళి పండు చక్కెరకేళి పండు నా తోడు నీడై నువ్వుండు. పెప్పరమెంటు పిల్ల పెప్పరమెంటు పిల్ల నా ఈడు జోడై నువ్వుండు. థ్యాంక్ యూ. దీప్తి పల్లవి ఎండ్ వచ్చేటప్పుడు ట్యూనించారు అట్లా అంత చరణం ఎండ్ వచ్చేటప్పుడు కష్టపడి పాడుతున్నాం. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే యువర్ సింగింగ్ ఫాల్స్ వాయిస్లో పాడితే వచ్చేదే అది. అది ఎక్కువ శృతిలో ఉన్న పాటల కోసం అలా అలవాటైపోతారు. ఆ ఫాల్సెటోలో ఉన్నందువల్ల చాలా కష్టం. ఇవన్నీ పెయిన్ వచ్చేస్తుంది తర్వాత. ఎక్కువ ఎనర్జీ పెట్టి పాడితే పెయిన్ వచ్చేస్తుంది. ఆ శృతి ఎక్కడ ఇదమిద్దంగా ఇక్కడ చేరలేదు అని చెప్పడానికి లేదు. ఇట్ ఈస్ సంహవ్ అట్లా ఓవరాల్గా ఒక్కొక్క టచ్ చేసి పోతున్నట్టుంది. ఐ కెనాట్ సే. ముఖ్యంగా నేను మర్చిపోయే ముందు చెప్పాల్సింది ఏంటంటే అందరూ తప్పు చేస్తారు, అందరూ తప్పు పాడతారు, అందరూ తప్పు పాడించారు కూడా. ఇట్ ఈస్ నాట్ చక్కెర. అందరూ చక్కెర అంటారు, చక్కెర అది యాక్చువల్లీ చక్కెరకేళియే. పండైనా సరే మామూలుగా మనం చేసుకునే పంచదారైనా చక్కెర అంతే తప్ప చక్కెర అని ఎందుకంటారో తెలియదు. చాకేత్వం లేదు చక్కెరకేళి. ఆ మాటే మళ్ళీ అను, తర్వాత సంగతి మళ్ళీ అను. ఆ మాటే మళ్ళీ అను. యూఆర్ ఆల్మోస్ట్ దేర్. అది కష్టపడ్డట్టు రాకూడదు. ఆ మాటే మళ్ళీ అను. అది ఆడుతూ సంగతి కోసం చూస్తున్నప్పుడు కూడాను ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఇది ఎక్కడ పోతుంది అన్నట్టు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడుతున్నట్టున్నారు. జస్ట్ సీ దట్. సంగతి మీకు తెలుసు, దానికి ఎందుకు అంత కష్టపడతారు? నా ఆ లాస్ట్ నోటే ఫాల్సెటోలో ఉండాలి. అక్కర్లే చాలు. అది మీరు టోటల్గా ఫాల్సెటో అంటున్నారు అనమాట. అది వచ్చిన ఆ మాటే మళ్ళీ అను. ఈ సంగతి మీద కాన్సన్ట్రేట్ చేసి గట్టిగా పాడడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ పోతుంది. మనసైన వాడు చెయ్యెందుకోగా ముందే ఉన్నాడు అని వాడు అన్నప్పుడు ఇంకొకసారి మళ్ళీ అనవా ఆ మాట అన్నది కదా ఎక్స్ప్రెషన్. ప్లీజ్ సే ఇట్ అగైన్. ఐ లవ్ యూ అన్నాడు అబ్బాయి. వాట్ డిడ్ యూ సే? ఐ లవ్ యూ. వాట్ డిడ్ యూ సే? ఐ లవ్ యూ. ప్లీజ్ సే ఇట్ అగైన్. ఆ ఎక్స్ప్రెషన్ ఆ మాటే మళ్ళీ అను. ఇప్పుడు అలా ఆలోచించుకొని పాడండి. మీ ఆయన ఎదురుగుండా ఉన్నారు, మీరు ఎలా పాడతారు పాడండి. ఆ మాటే మళ్ళీ అను.
అది విషయం. ఓకే, వెళ్ళరండి. వంశీధర్ రండి. వంశీ గారు ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్, సంగీతం చక్రి, గానం కార్తీక్, సుజాత. దేవదాస్ సినిమా నుంచి అడిగి అడగలేక. మీ పార్ట్నర్ ఎవరు ఇప్పుడు? విష్ణుప్రియ సార్. విష్ణుప్రియ. దామ్మా అమ్మాయి కూడా ఇప్పుడు ఈ సిరీస్లో పాడుతున్న అమ్మాయి విష్ణుప్రియ. అడిగి అడగలేక ఒక మాటే అడగనా, అడిగి అడగలేక ఒక మాటే అడగనా, తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా, ఆశగా అడగనా నీ అడుగునై అడగనా, మౌనమై తెలుపనా నీ దానినై తెలుపనా, ఎన్ని జన్మలైన జంట వీడరాదని, అడిగి అడగలేక ఒక మాటే అడగనా, తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా. నీకన్నా మెత్తనిది నీ మనసే నచ్చినది, నీకన్నా వెచ్చనిది నీ శ్వాసే నచ్చినది, పెదవి కన్న ఎద తీయనిది, కనుల కన్న కల అల్లరిది, నువ్వు కన్న సిగ్గే నాణ్యమైనది, జన్మ కన్న ప్రేమే నమ్మికైనది, ఎన్ని జన్మలైన ప్రేమ మాయ రాదని, అడిగి అడగలేక ఒక మాటే అడగనా, తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా.
మాటే అడగనా తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా ఆశగా అడగనా నీ అడుగునై అడగనా మౌనమై తెలుపనా నీ దానినై తెలుపనా బాస చేసుకున్న మాట మార్చరాదని ఎంసీ ఫస్ట్ పల్లవిలో అడిగి అంటే ఒక్కొక్కరు ఒకలాగా వస్తుంది అది తర్వాత టెంపో కొంచెం ఇలా అలాగా మిగతా చరణం అంతా బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్ థ్యాంక్ యూ సార్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ థ్యాంక్ యూ సార్ ముందు మీరు ఫస్ట్ ఫోర్టే ఈజ్ మీరు యు నో హౌ టు మాడ్యులేట్ యువర్ వాయిస్ అంత సాఫ్ట్ చేయడం ది ఎక్స్ప్రెషన్ అండ్ శృతి ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్ అట్ ఆల్ థ్యాంక్ యూ సో వెరీ నైస్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ హిమ్ ఫర్ యూ ఆల్సో వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సార్ అలాగే చంద్రబోస్ కూడా చాలా వైవిధ్యంగా రాయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తారు ఇందులో కూడా విరోధాభాసమే చరణం తీసుకుంటే ఎవరైనా ఒక అమ్మాయిని పోలుస్తూ ఉంటే నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని చెప్తారు కానీ నీకన్నా మెత్తనది నీ మనసే నచ్చినది ఇదే విరోధాభాసం అనేది నీకన్నా వెచ్చనిది నీ శ్వాసే నచ్చినది అక్కడ మీరు ఒక చిన్న తప్పు నువ్వు కన్నా సిగ్గే నాణ్యమైనది అని పాడుతున్నాను నవ్వు కన్నా సిగ్గే నాణ్యమైనది జన్మ కన్నా ప్రేమే నమ్మికైనది పుట్టిన తర్వాత జన్మ అన్నదే నమ్మకం ఉంది మనం బతుకున్నామని కానీ దానికంటే కూడా ప్రశస్తమైన నమ్మకం ఏంటంటే అంటే నమ్మకమే ప్రేమ అన్నది ఎంత బాగా అన్నాడు ఆ లైన్ నవ్వు కన్నా సిగ్గే నాణ్యమైనది ముందు తనతో ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఒక అందాలను పోలుస్తూ నీ నవ్వు కన్నా కూడా నువ్వు సిగ్గుపడుతున్నప్పుడు ఆ సిగ్గు ఇంకా నాణ్యంగా ఉంది నవ్వు కంటే అంటూ జన్మ కన్నా కూడా ప్రేమే నమ్మికైనది అది చాలా గొప్ప థాట్ చక్రి కూడా చాలా బాగా హాయిగా ఉంది పాట వినడానికి ఈ సాంగ్ సో వెరీ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్
వసంతకాలం కళ్యాణం రెండు కలిసి కళ్యాణ వసంతరాగం చాలా బాగా వాయించారు. థ్యాంక్స్. దానికి ఎనలేదు సంగీతం అనేది. కానీ ఇది మన దేశానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ కాదు కదా. ఎక్కడ ఆరిజిన్? దీని ఆరిజిన్ పర్షియన్స్, జర్మనీలో హ్యామర్ డెల్సిమర్ అంటారు దీని పేరు. యాక్చువల్గా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క పేరు. కొంతమంది శాంటూర్ అంటారు, కొంతమంది డెల్సిమర్ అంటారు. యాక్చువల్లీ హ్యామర్ డెల్సిమర్ అక్కడ చెప్పడం వాళ్ళు. దాన్ని ఆ తర్వాత ఢిల్లీలో శ్రీనగర్లో శివకుమార్ శర్మ వాళ్ళ ఫాదర్, అప్పుడు ఆయన స్టార్ట్ చేశారు అక్కడ. ఆ తర్వాత చెన్నైలో నాన్నగారు. బట్ ఇది ట్యూనింగే చాలా కష్టం. కానూన్ అని కూడా అంటారు. అదే హ్యామర్ డెల్సిమర్ని కొంతమంది మాది ఉంది కదా చిన్న ఇన్స్ట్రుమెంట్, దాన్ని కానూన్ అంటారు. అదే ఎక్కువ చెన్నైలో అదే లైక్, ఇది ఎక్కువ లైక్ చేయరు ఎవరు. అక్కడ చిన్నదిగానే ఉంటుంది. ఈవెన్ రాజా సార్ కూడా అంతే, ఇది పట్టదు ఆయనకి. అది చిన్నదే కాదు, ఇది అన్ని ఇన్స్ట్రుమెంట్తో సింక్ అయిపోతుంది, పర్ఫెక్ట్గా ట్యూనింగ్ ఉంటుంది. అది ప్లే చేయడానికి ఈజీ ఉంటుంది. అది ఇప్పుడు దీంట్లో ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి? మోర్ దెన్ 75 ఉన్నాయి. 75. ఒక్కొక్క స్ట్రింగ్, ఒక్కొక్క నోటు 3 స్ట్రింగ్స్ ట్యూన్ చేయాలి. శృతి చేయడానికే సగం టైం చేస్తారు. అది కాకుండా ఏం ఇప్పుడు న్యాచురల్ స్కేల్ ఉంది. ఒక్క నోట్ ఏదైనా మారిందంటే పొజిషన్ మొత్తం మారిపోతుంది. ఒక చిన్న గానో పెద్ద గానో ఏమైనా యాడ్ అయిందంటే పొజిషన్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు అది ఈ సైడ్ నుంచి ఇఫ్ యూ కెన్ క్యాప్చర్ ఈ సైడ్ చూడండి. ఎవరు చేయాలి? మేము మా ఫాదర్ ఫస్ట్ చేసింది, ఎవరు చేయాలి? ఈ ఇన్స్ట్రుమెంట్ ఆయన తయారు చేసింది, ఆయన మొత్తం టోటల్గా ఆయన చేసింది. ఇది అంతే, హార్ప్ కూడా అంతే. ఫస్ట్ ఎలక్ట్రిఫైడ్ చేసింది ఇండియాలో ఆయన ఫస్ట్. తర్వాత ఈ స్ట్రింగ్స్ మామూలుగా గిటార్కి వేసే స్ట్రింగ్స్, జర్మన్ స్ట్రింగ్స్, రోల్ స్ట్రింగ్స్ వస్తుంది. ఒక గేజ్ ఉంటుంది, ఒక గేజ్. అదే సితార్కి అదే వేస్తారు, వీణకి అదే వేస్తారు. ఒక 5-6 రోల్ వస్తుంది, రోల్స్ గా వస్తుంది. కట్ చేసి వేసుకుంటారు. చాలా కష్టం స్ట్రింగ్స్ వేయడం, వెరీ టఫ్. శివకుమార్ శర్మ గారు ఎప్పుడు ఆయన ముఖ్యంగా భారతదేశంలో నుంచి ఇన్స్ట్రుమెంట్ని ప్రపంచ ప్రఖ్యాతికి తీసుకొచ్చింది ఆయన. ఖండితంగా ఆయన ఎప్పుడు ఏమనేవారంటే ఇది టేబుల్ మీద పెట్టి వాయించకూడదు. అది ఒక రీజన్ ఉంది. అప్పుడు స్టార్టింగ్లో నాన్నగారు 4 ఇన్స్ట్రుమెంట్లు వాయిస్తాం మేము అట్ టైం రీ రికార్డింగ్లో. తొడల పై పెట్టుకుంటే వాయించలేం. సో దట్ ఈస్ ద రీజన్. అకౌస్టికల్ గా కరెక్ట్ గా ఉండాలి అంటే ఆయన ఇన్స్ట్రుమెంట్ ఆయన ఒళ్ళోనే పెట్టుకొని వాయిస్తారు. నార్త్ లో అందరూ అంతే. అండ్ హీ నెవర్ ఎలక్ట్రిఫైడ్. ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా అకౌస్టిక్ మైక్ తోనే వాయించేవారు. మనిషి కూడా సరస్వతి స్వరూపం, వెరీ టాల్ మ్యాన్. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా చాలా బాగా వాయిస్తున్నారు, చాలా బాగా వాయిస్తున్నారు. తర్వాత పాపట్ ఈస్ దేర్. బాపట్ ఈజ్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కువగా డిమాండ్ లో ఉన్నది బాపట్ ఇన్స్ట్రుమెంట్ వాయించి ఆయన కూడా చాలా బాగా వాయిస్తున్నారు. నాన్నగారు రాసిన నొటేషన్ మీ దగ్గర ఉందన్నారు. చూపిస్తాను సార్, ఖండితంగా చూపిస్తాను. గొప్ప విషయం ఏంటంటే తండ్రి గారు ఏ ఇన్స్ట్రుమెంట్లో ప్రావీణ్యత సంపాదించారో పిల్లలందరూ కూడా వాటిలోనే ప్రావీణ్యత సంపాదించడం. ఆయన వీణతో మొదలెట్టి మ్యాండలిన్, బ్యాంజో, గిటార్, ఆ తర్వాత సంతూర్కి వచ్చారు. ఈ పిల్లలందరూ కూడా అవన్నీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాయిస్తారు. 3 పిల్లలు కూడా. చాలా గొప్ప విశేషం. చాలా ధన్యవాదాలు. విషయాలు చెప్పారు, వివరాలు చెప్పారు, చక్కగా వాయించి చూపించారు. గోదావరి హెచ్డి పైప్స్ వారిచ్చే ఉత్తమ ప్రతిభా పురస్కారం ఈ వారం ఇద్దరు కలిసి అందుకుంటున్నారు, ప్రియా అండ్ వంశీధర్. భారతీయులమైనందరూ గర్వపడండి, స్వచ్ఛ భారతీయులుగా ఉండడానికి ప్రయత్నించండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. దిల్ సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో. కోపమా నా పైన ఆపవా ఇకనైనా, అంతగా బసకడుతుంటే నేను తాళగలనా? నేను చూడని కనులెందుకు, నేను చేరని కలలెందుకు? నువ్వేనా నాకు, నువ్వేనా సూర్యుడల్లి
సుప్రభాతం